determine how Excuse far me, out- ma'am. He is misbehaving with me. Get up. ఏం చేసావు? అమ్మాయి బాగుంటే గిల్లుతున్నా మ్యామ్. తాగొచ్చావా? రాత్రి తాగాను, ఇంకా దిగల. Get out of my class. To analyze ఎక్స్క్యూజ్ మీ physical మేడం, evidence. ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. చెప్పండి సార్. తాగొచ్చాడని అబ్బాయిని సస్పెండ్ చేశారంట. ఇతను వాళ్ళ ఫాదర్, మనకు బాగా కావాల్సిన వ్యక్తి. ఈసారికి అతన్ని ఎక్స్క్యూజ్ చేసేయండి. ఏదో బలపం తినేసి వచ్చాడనంత ఈజీగా చెప్తున్నారు. తాగొచ్చాడు సార్. వాడు చదువుతుంది మెడిసిన్. వాడు చేసే తప్పు ఖరీదు ఒక ప్రాణం. ఐఎమ్ సారీ సార్. ఏమో ఒకే ఊళ్ళో ఉంటానము. పిల్లోళ్లే కాదు, టిప్పర్ డ్రైవర్ కూడా తాగి బండి దోల్తాడు. చూసుకో. కొడుకు తప్పు చేస్తే చేయాల్సిన పని ఇది, అంతేగాని కంప్లైంట్లు వార్నింగ్లు కాదు. 15 ఏళ్ల ప్రొఫెషనల్ కెరియర్, ఇంతవరకు తప్పుని రైట్ అనుకోవట్లేదు. తప్పుని తప్పనే చెప్పాను, చెప్తాను. వస్తాను సార్. ఇల్లు చూస్తా అంటే తాతల నాట ఆశలా ఉందే బావా. పైన పెంకిలేనా లెక్క ఏమనేస్తారా? పెద్ద కొడుకు ఆర్మీలోనే పోయినాడంట. పాపు చిన్న వయసులోనే కోడలు. ఎంత జరిగినా చిన్న కొడుకుని ఆర్మీకి దోలనామంటగా. దేశభక్తి ఫ్యాషన్ అయిపోయింది బావా. మీ పిల్లలు ఏం చేస్తుంటారండి? రూపాయలు రోజుకి పడిపోతుంది కదా, అందుకే పెద్ద కొడుకుని యూకేలో పౌండ్స్, చిన్న కొడుకుని యూఎస్ లో డాలర్స్ సంపాదించుకురామని తోలనా. నీ పిల్లలు ఎక్కడో ఉంటే నా పిల్లల్ని బార్డర్లో ఉంచి నీ ఇంటికి కాపలా కాయమని పంపించాను. దేశం విలువ మీరు పడిపోయే రూపాయలో చూస్తారు, నేను ఎగిరే జెండాలో చూస్తాను. అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ టు బి అ సోల్జర్స్ ఫ్యామిలీ. నువ్వు వెళ్ళి కార్లో కూర్చోపో. వెళ్ళు. ఓకే. వాడి మాటలు పట్టించుకోకండి అమ్మా. మీ గురించి మీ ఫ్యామిలీ గురించి తెలిసే ఈ సంబంధం కోసం వచ్చాం. పంతులు గారు ముహూర్తం పెట్టండి. ఈ నెల 14వ తేదీ మంచి ముహూర్తం ఉందండి. అదే ఫిక్స్ చేయండి. అబ్బాయిని కూడా బయలుదేరమంటాను. ఏ సింగు, ఇటు రావే. బాంబు కనిపెట్టి అరగంట అయింది. ఆయన వస్తే తప్ప ఇక్కడ ఏమీ చెయ్యకూడదట. ఎప్పుడు వస్తాడా మీ మేజర్? Is everything under control? Yes, sir. Crowd clear చేశారా? Yes, sir. మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేస్తూ ఎవరైనా సస్పిషియస్ గా కనిపిస్తే జస్ట్ షూట్ హిమ్. గుడ్ మార్నింగ్ సార్. మరీ అంత సాగదీసి ఇబ్బందిగా సార్ అని చెప్పక్కర్లేదు. మన స్నేహాన్ని మీ ఏజ్ ని వాడేసుకోండి. మార్నింగ్ అబ్బాయి. అదే మార్నింగ్ ప్రసాద్ గారు. ఇంకేంటి ప్రసాద్ గారు సంగతులు? మనమేమన్నా పేరెంట్ అనుకొచ్చామా? అది బాంబు, ఎప్పుడు పేలిపోతుందని అందరిలో వెళ్దాంలేండి ఒక కప్పు కాఫీ తాగి. కాఫీయా? ఇప్పుడా?
అవతల బాంబు. ఏంటండి బాంబు? మొత్తం ఏరియా క్లియర్ చేసామా? మన ఇద్దరు లైఫ్ లేక రిస్క్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చలిలో మీ చేతులు వణుకుతూ మీరు ఒక వైర్ కట్ చేయపోయి ఇంకో వైర్ కట్ చేసి అది డామ్ అని పేలి మన ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయి రెండాత్మలు అలా ఫ్రెండ్లీగా జంటగా వెళ్తుంటే, అంటే నా ఆత్మను కూడా ఒంటరిగా వదలవా? అలా నా ఆత్మ మీ ఆత్మతో ప్రసాద్ గారు నాకు ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వకుండా తీసుకొచ్చారని ప్రశ్నిస్తే నా ఆత్మకి మీ ఆత్మ ఏం సమాధానం చెబుతుంది? కప్పు కాఫీ కోసం ఆత్మల దాకా ఎందుకు? ఇంకొంచెం సెగ పెంచండి. ఆ పాలు పోయండి. మరి షుగర్ ఎవడేస్తాడు? నువ్వు పెట్టుకోవచ్చుగా. నువ్వు పెట్టుకోమ్మా. పక్కోడి సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తే ఆ కిక్కే వేరండి. హిట్ అనుకోండి, క్రెడిట్ మొత్తం మనం తీసేసుకోవచ్చు. ఫట్ అనుకోండి, క్రెడిట్ మొత్తం ఆడికి ఇచ్చేయచ్చు. బ్లాక్ బస్టర్ కాఫీ పెట్టించాను ప్రసాద్ గారు. మా ఊళ్ళో ప్రసాద్ గారు బాంబు అంటే భయం అన్నారు. ఇదిగో నువ్వు కూడా సేఫ్టీగా బాంబ్ సూట్ వేసుకుని ఉండొచ్చు కదా. సేఫ్టీ ఏమన్నా అటు ఇటు అయితే ఒక్కబోస్తూ గాలి ఆడక నేను అలా వెళ్ళాను ప్రసాద్ గారు. వెళ్తే ఫ్రీగా వెళ్ళిపోవాలి. మీరు కూడా తీసేయండి. అబ్బాయి అటు ఇటు అవ్వవద్దు. నువ్వు సూట్ వేయవద్దు, నేను తీయవద్దు. అయ్యో అవ్వా, అదేంటి అబ్బాయి, అదేదో రైస్ బ్యాగ్ ఇప్పినట్టు అలా అయిపోతున్నావు. ఊరుకోండి ప్రసాద్ గారు, ఇలాంటి బాంబులు ఎన్ని పెట్టలేదు, ఎన్ని తీయలేదు. ఇదిగో మన స్నేహాన్ని, నా వయసుని కొంచెం వాడుకొని. కన్ఫ్యూజన్ ఏంటి సేయింగ్? ఇద్దరు ఎవరు అర్థం కావట్లేదు సార్. అబ్బాయి ఇదంతా నువ్వు ప్రూఫ్ తో చేస్తున్నావా, ఫ్లూక్ లో చేస్తున్నావా? ప్రసాద్ గారు వాడు పరిగెత్తేటప్పుడు ఫస్ట్ స్ట్రీట్ లో బురదలో కాలేశాడు. ఆడి షూ చూడండి. వాడు టర్నింగ్ లో తిరిగినప్పుడు ఆ గోడ మీద బ్లూ పెయింట్ ఆడు చొక్కా కంటుకుంది. నన్ను కదా బ్లూ పెయింట్ చూడండి. అవును నిజమే. ప్రసాద్ గారు అలాంటి కుర్రాళ్ళు, మీరు సీనియరేగా, చూడాలిగా. అలా గుడ్డెత్తి చెవులో పడినట్టు వచ్చేయటమే. సార్ వి నీడ్ టు గో టు క్యాంప్ సార్. హలో హలో, అజయ్కి ఒకసారి ఫోన్ ఇస్తారా? అదే సార్ ఫోన్. నాకా? ఎవరు? మీ అమ్మగారు సార్. నా పేరుతో ఎవరో కొత్తగా వచ్చుంటారు, చెక్ చేయండి. ఓకే సార్. అమ్మ, ఆ పదం వినటానికి బాగుంది, అంటానికి కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఒంటరితనం కూడా యుద్ధం లాంటిది, పోరాడుతూనే ఉండాలి. హలో అమ్మా. 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను రా, ఇప్పుడు దొరికావు. అనుకోకుండా ఈ రోజు కొత్త రెజిమెంట్కి వచ్చాను. చెల్లెలకి ఆ సంబంధమే ఖాయం చేశాను రా. అబ్బాయి చాలా మంచోడు. చెల్లి చాలా లక్కీ అమ్మా. నువ్వు ఖర్చుకి ఏమాత్రం వెనకాడుకు, మొత్తం నేనే చూసుకుంటా. చెల్లెలా ఉంది? అది హ్యాపీరా. ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? వెంటనే లీవ్ అప్లై చేస్తానమ్మా. అన్నీ బాగా జరిగి ఈ పెళ్ళైతే చాలు, దీని లైఫ్ బాగుంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. వీళ్ళని తొందరగా ఇంటికి వచ్చేస్తాను.
మీ దగ్గర బందీలుగా ఉన్న మా వాళ్ళని వదిలేయండి. మీకు ఒకే రోజు టైం ఇస్తున్నా. కాదని ఏదైనా అతి తెలివి చూపించారంటే ఈ పిల్లల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తా. The one in the mask is Wasim Muhammad from the Mujahideen group. Okay, so now we have two options. వాళ్ళ డిమాండ్స్ ని ఒప్పుకుని పిల్లల్ని విడిపించడం, or else we go with the rescue operation. మనం ఎప్పటి నుంచో వెతుకుతున్న వీడు మనకు దొరుకుతాడు. He's the big fish. ఇట్స్ డెలికేట్ ఇష్యూ సార్. చిల్డ్రన్ కి ఏదైనా అయితే ఇట్ విల్ బి మోర్ ప్రాబ్లమ్ సార్. सर इनके साथ एक बार फिर से नेगोशिएट करके बात खत्म करेंगे. బేరాలు చేయడానికి ఇది కూరగాయల మార్కెట్ కాదు సార్. We are the Indian Army and we have the guts to break them down, sir. Sorry, sir. Please allow me to do this. ఒక్క పిల్లాడికి కూడా చిన్న గీత పడకుండా తీసుకొస్తాం సార్. That's like my boy Ajay. Go ahead. Boys, are you ready for the operation? Yes, sir. Right now. Yes, sir. కరెక్ట్ గా చిన్న ముళ్ళు 8 మీద ఉంటది. ఇండియన్ ఆర్మీ బుల్లెట్ పాయింట్ బ్లాంక్ వాడి హెడ్ లో ఉంటది. Move. Yes, sir. కూల్ గా కాఫీ తాగి లైవ్ చూడండి సార్. పిల్లలు నవ్వుకుంటూ బయటకు వస్తే విజువల్ బాగుంటది. Point to right side balcony, take the shot. I can't shoot, sir. వాడు కార్ మీద పడితే సౌండ్ వస్తుంది. Just take the shot. Ground floor 8 members, balcony 8 members. 4 of you cover me. Saying, sir, take out the skateboard. First floor clear, sir. Move! లోపలికి వెళ్ళడానికి ఇది ఒకటే వే అనుకుంటా. ఐ థింక్ వీఆర్ స్టక్. There must be a way. Just wait for some time. अबे कहां चुप के बैठे हो सोलो? दामे तो बाहर आओ. इंडियन आर्मी बहुत हीरो बनने का शौक है ना सोलो तुम्हें? दामे तो बाहर आओ.
अबे कहाँ चुप के बैठे हो? माँ का दूध पिया है सालों, तो बाहर आओ। हम तुम एक कमरे में बंद हो। अबे मोहम्मद रफी की तरह गाने के अगर आए साले, अगर एक बाप की औलाद है तो बाहर आ। तुम्हारी माँ को अरे चूहों की तरह बिल में क्या बैठे हो? बाहर आओ साले कमीनों, एक एक को चुन चुन के मारूंगा मैं। बाहर आओ। अजय, take him out now. Yes, sir. Call for the medical support immediately. Okay, sir. Take him out now. Come on, come on, come on. Do you read me, Ajay? Yes, sir. Ajay, do you need some extra force? Do you read me? No need, sir. చెప్పినట్టే ఆన్ టైం పిల్లలతో బయటకు వస్తాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, సార్. अबे कैसा लगा हमारा तोहफा? तोहफा तो हम देंगे, ये के बदले में सबको उड़ा देंगे बेवकूफ। आवाज नहीं आ रहा है? मेजर बिल्ली, मेजर बिल्ली, म्याऊ। बिल्ली नहीं बे साले, देख शेर आ गया। फारूक, बच्चों को मार। और क्या बे, तुमने गाली दिया, मैंने గోలీ दिया. ఎన్ని తిట్టావురా? అమ్మ దగ్గర నుంచి మొదలెట్టావు. తిట్టావు తిట్టావు తిట్టావు. నువ్వు అన్ని తిట్టినా నేను నిన్నెందుకు తిట్టలేదో తెలుసా? ఎందుకంటే నాకు మీ అమ్మ అంటే కూడా రెస్పెక్టే రా. Sir, he's severely injured and the chances are very less. ఆల్రెడీ ఆ కుటుంబం నుంచి దేశం కోసం అన్నయ్య చనిపోయాడు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు. 2 రోజుల క్రితం ఆ అబ్బాయి నన్ను కలిసి వాళ్ళ చెల్లి పెళ్లి గురించి చెప్పాడు. సార్ 10 డేస్లో మా చెల్లి పెళ్లి సార్. మీరు లీవ్ ఇస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. ఈ పెళ్లి వల్ల మా చెల్లి మా అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. రూల్స్ ప్రకారం అయితే మనం వాళ్ళకి న్యూస్ ఇమీడియట్ గా చెప్పాలి. దానివల్ల ఇంట్లో జరిగే శుభకార్యం ఆగిపోవచ్చు, ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవ్వచ్చు.
మోరల్స్ ప్రకారం అయితే మనలో ఒకరు వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి న్యూస్ చెప్పాలి. సో రూల్స్ ఆర్ మోరల్స్? ఇఫ్ యు ఆస్క్ మీ, ఐ వుడ్ సే మోరల్స్. మనలో ఒకరు వెళ్ళి పెళ్లి జరిపించి ఆ తల్లికి విషయం స్మూత్ గా చెప్పిరావు. ఆ ఫ్యామిలీ చేసిన త్యాగానికి ఈ చిన్న సాయం కూడా మనం చేయకపోతే అర్థమే ఉండదు. సో నౌ ద క్వశ్చన్ ఇస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? That's like my boy Ajay. I know only you can do it. నువ్వు ఒక్కడివే చేయగలవు. So Ajay, you got to go tomorrow. Remember to keep me posted. And తోడుగా ఎవరైనా కావాలంటే తీసుకెళ్ళు. నాతో వస్తానందుకు థ్యాంక్స్ ప్రసాద్ గారు. ఈ 10 రోజులు చూడండి మీకు ఎట్టుంటుందో. అదే నా భయం. నీతో ఒక బాంబు తీయటానికే అల్లాడిపోయాను. అలాంటిది నీతో 10 రోజులా? ఇంతకీ ఏ ఊరు మన? నేను మొక్కేస్తే మగ పిల్లోళ్ళకెక్కదు, ఎక్కదు. మగ పిల్లలకి మొక్కెక్కదు. ఎక్కలేదు బావగారు. అయినా జోకర్ వచ్చింది. ఈ ఆటకి నాకు ఇచ్చాను బాగారు. ఆడపిల్లోళం బాగారు. పాలేరులతో జర్నీ చేసే జమీందారుల్ని ఎప్పుడో జమానాలో చూశానండి. అయ్యో, వీళ్ళు పాలేర్లు కాదు, పెద్దల్లుడు, రెండో అల్లుడు, కాబోయే అల్లుడు, ఈ అంకుడు. ఆడపిల్లోళం ఎక్కడ? మా దరిద్రుడి జాతకంలో దోషాలుంటే కాశీలో పూజలు చేయించుకుని వస్తున్నాం. దిగ్గానే కర్నూలులో పెళ్లి. సో క్యూట్. ఏమండి వేడి నీళ్ళు? ఈవిడ మీ పెద్ద కూతురా? కూతురైతే ఏమండి ఎందుకంటదిరా బొగ్గు ముఖం నాయాల. నా పెళ్ళాం. ఈవిడ మీ భార్య, 3 పిల్లల తల్ల. 14 ఏళ్ళకే పెళ్లి చేసి చచ్చారుగా. చేతులు కాలు కట్టేసి నోట్లు గుడ్డులు కుక్కేసి. చెప్పరా, మొదటి రాత్రి కూడా నీ కాలు పట్టుకుని ఎప్పటికో ఫ్యామిలీ సీక్రెట్స్ అలా పబ్లిక్ గా చెప్తారా ఏంటి? ఏది నేను? తీసుకోండి. చెంగు చెంగు తీసేసి పట్టుకో. నేనేం చెప్పాను? గోరువెచ్చటి నీళ్ళు. నువ్వేం తెచ్చావు? బాగా వెచ్చటి నీళ్ళు. అవి గోరువెచ్చగైనంత వరకు పట్టుకో. ఏంటి బావగారు ఈ శాడిజం మరీను? ఇది శాడిజం, ఇది పెర్ఫెక్షన్ బావగారు. మగ పెళ్లి వారయ్యుండి ఇన్ని అవమానాలు భరిస్తూ ఈ పెళ్లి అవసరమా అండి? ఇలాంటి ఆడికి పెళ్లి చేయాలంటే ఎన్ని అవమానాలైనా భరించాలి. ఈ ఫఫ్ఫను చేసుకునే పెళ్ళెవరు? ఎట్టి పరిస్థితుల్లో కర్నూలులో ట్రైన్ దిగేలోపు ఈ పెళ్లి ఆపేయాలి. మనకు జరిగిన అన్యాయం మన చెల్లికి జరగకుండా చూడాలి. మా మూడోది సంస్కృతి. సో క్యూట్. వాడికిచ్చి గొంతు కోసేస్తారా? మంచి హ్యాండ్సమ్ అబ్బాయిని చూసి జంప్ అయిపో. ఐ లవ్ యు. ఆర్ యు జోకింగ్? నో. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నీకు అర్థమవుతుందా? బట్ నాకు పెళ్ళయింది. నేనే రెండో పెళ్ళంగా పడుంటా. కానీ నాకు పిల్లలున్నారు. నాకు పిల్లలు వద్దు. నీలోనే పసిపిల్లోని చూసుకుంటా. ఒప్పుకోండి అల్లుడు గారు. ఒప్పుకోండి మరిది గారు. ఒప్పుకోరయ్యా. మీ ఇద్దరికో మూడేస్తే కళ్ళు కొంచెం కలిసి తాగుదురు గాని. ఇలాంటి ఎమోషన్స్ లెట్స్ మూవ్. కదా. హలో అంకల్, నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం. We are in love. సంస్కృతి నాది. మర్యాదగా ఈ పెళ్లి ఆపి మా ప్రేమను సపోర్ట్ చేయండి. లైఫ్ లో ఫస్ట్ టైం డ్రాప్ అవగారు. కూర్చో. ఓకే.
కింద లే సపోర్ట్ లేకుండా పెయిన్స్ బాడీ పెయిన్స్ సపోర్ట్ లేకుండా పైకే లేవలేకపోతున్నావు. నీ ప్రేమకి నేను సపోర్ట్ చేయాలరా? అంకుల్, ప్రేమకు ఫిట్నెస్ తో సంబంధం లేదు. టీసీ గారు, నా బెత్త కన్ఫర్మ్ అయిందండి. ఈడి డెత్ కన్ఫర్మ్ అయింది. మర్యాదగా చెప్పు, ఎందుకు చేసావు పని? ఎవరు చేశారు? మీ ఆవిడ కూతురు ప్లాన్ చేశారు. నన్ను వదిలేయండి. చేస్తారా? ఎప్పుడైనా ఈడేడి బొగుడు ఫిక్స్. ఏంటి బావగారు మీ టార్చరు? సారీ సిస్టర్, ఇది టార్చర్, ఇది కడుపు అంటు బావు గారు. థ్యాంక్ యూ సిస్టర్. ఫస్ట్ తింటారా? ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి అబ్బవే. ఒక అద్భుతమైన ప్లాన్ చెప్తాను, పారిపో. పారిపోతే ప్లాన్ ఎలా చెప్తావు? నీకు అర్థమవుతుందా? పారిపోవడమే ప్లానే. వచ్చే స్టేషన్ లో నీ లైఫ్ మారిపోతుంది. దేవుడా, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాడిని చూపించవయ్యా. నీకు అర్థమవుతుందా? పక్కకి జరుగు. చెయ్యి ఇయ్యమన్నా, తొయ్యమనలేదు. అదేంటే మళ్ళీ వచ్చేసావు? అడుగుతున్నానుగా, చెప్పవే. నిన్నే అబ్బాయి, ఇవే మన పెద్దలు. ఈ అబ్బాయి మన ఇంటి అల్లుడుగా వస్తే ఫ్యూచర్ జనరేషన్ కలర్ ఆడిపోతాయి. ఐ లవ్ యూ. నీకు అర్థమవుతుందా? ఎట్టండి, సిగ్గుందా మీకు అసలు? ఆ ముద్దులో ఒకటి ఆ చేతిలో ఒకటి. ఆయన వయసుకు మర్యాద ఒక్కలా? చిచి, ముద్దు పెట్టింది ఆయన కాదు, నీకు. ఆ విషయం నీకు కూడా తెలుసుగా. బాబు, ఒకసారి చెయ్యిటి. ఇదిగో తాంబూలం. థ్యాంక్స్ అండి, భోజనం చేసిన తర్వాత వేసుకుంటా. అయ్యో, ఇది తినే తాంబూలం కాదు, నిశ్చయ తాంబూలం. మా చిన్నమ్మాయి హాయ్ చెప్పవే. హాయ్. అమ్మయ్య, పాణిగ్రహణం కూడా అయిపోయింది. సగం పెళ్ళ అయినట్టే. బాబు, మీరిద్దరూ ఒకసారి కిటికీలోంచి బయటికి చూడండి. అక్కడ అరుంధతిని కూడా చూసేశారు. నా చిట్టి తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. కడుపులో పెట్టుకుని చూసుకో. అప్పగిత్తులు కూడా అయిపోయాయి. పదండి. ఎటండి ఎటండి. ఏంటి బాబు? చేతిలో కిళ్ళి పెట్టి పెళ్లి చేసేస్తారా? తుప్పల్లో చూపించి అరుంధతి అంటారా? ప్రసాద్ గారు, ట్రైన్ లో పిల్లలు ఎత్తుకుపోయాలు తిరుగుతున్నారు అనుకున్నా, ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళు కూడా తిరుగుతున్నారండి. ప్రసాద్ గారు, మొత్తం ఫేసులు క్లోజప్ లో ఫోటోలు తీసేద్దాం, నెక్స్ట్ స్టేషన్ లో అంటించేద్దాం. అంత పని చెయ్యక్రా అయ్యా. మీ ఇద్దరికి నలిసి పుడితే కృష్ణ రామ అంటూ బతికేస్తాం. రైమ్స్ చెప్పాల్సిన ఏది సార్? దీనమ్మ సీరియల్స్ ఎఫెక్ట్ అనుకుంటా. నువ్వు కూర్చోవే బాబు. మా పెయిన్ తెలిస్తే నువ్వు అలా మాట్లాడు. మా ఆయన ఒక నీచుడు. 3 ఆడపిల్లల్ని కనానని నన్ను బాగా టార్చర్ పెడుతూనే ఉంటాడు. అక్కడి నుంచి నేను చెప్తాను,
మేము ప్రేమించిన వాళ్ళని కాదని ఇద్దరు దద్దమ్మల్నిచ్చి మాకు పెళ్లిళ్ళు చేశాడు. అక్కడి నుంచి నేను చెప్తా, నా అక్కల లైఫ్ స్పాయిల్ చేసిన కాక నన్ను కూడా ఒక వేస్ట్ ఫెలోకి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. నీకు అర్థమవుతుందా? అక్కడి నుంచి నేను చెప్తాను, ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని ట్రైన్ దిగి పారిపోమన్నాను. అక్కడి నుంచి నేను చెప్తాను, ఇది ట్రైన్ దిగి పారిపోతూ నన్ను చూడగానే లవ్ లో పడింది. అది మీకు చెప్పగానే ఏదో మ్యాగీ నూడిల్స్ కలిపినట్టు 2 నిమిషాల్లో మ్యారేజ్ చేసి. ఎంత అర్థం చేసుకునే అబ్బాయి, నువ్వు చాలా లక్కీయే. బాగా కలిసిపోయే అబ్బాయి. మరీ అంత కలుపుకోకండి. ప్రసాద్ గారు వీళ్ళ స్టోరీ విన్నాక నచ్చని పెళ్లి చేయడం తప్పు, దానికోసం ఫైట్ చేద్దాం. మళ్ళీ నాతో ప్రేమ పెళ్లి అంటే కుదరదు. నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తాను. ఫస్ట్ అయితే ఈ పెళ్ళ అబ్బాయిని, తర్వాత ట్రైన్ దిగి లోపల మన ట్రాక్ లో పెట్టేద్దాం. సాటి సోదరికి వయసులో ఉన్న ఆడపిల్లని నీ నోటితో సోదరి అనుకు, తట్టుకోలేదు బాబు. ఏదో ఫ్లోలో అన్నానంటీ. ఆ వయసు వాళ్ళని కూడా ఆంటీ అని పిలువుకు, అండి అని పిలువు బాబు. సరేనండి, వెళ్ళి మీ ఆయన అంతు చూద్దాం. ఇలాంటి ఆవేశం ఎవ్వరు అంటారు. బావగారు మళ్ళీ జోకర్ వచ్చింది. ఈ ఆట కూడా నాకు ఇచ్చేయండి. బుద్ధుందా మీకు అసలు? 3 కూతుల జీవితాలతో ఆడుకొని కూల్గా ప్యాక్ ఆడుకుంటున్నారా? వాళ్ళు మేజర్స్, నచ్చినోడిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ హక్కు. బాబు, నాకు 14 ఏళ్ళకే పెళ్లి చేసి చచ్చారు. చేతులు కాలు కట్టేసి, నోట్లో గుడ్లు కొక్కేసి బాల్య వివాహం చేసేసుకున్నావా? నా బతుకు చెయ్యేంటండి అలా ఉంది? దీని గుట్టు తెలియాలంటే ఆళ్ళ గుట్టు తెలియాలి. రండి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ప్రసాద్ గారు ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, రండి కూర్చోండి. నా బీపీ 120/80 నార్మల్ గా ఉండే రోజులవి. పెద్దమ్మాయి స్వేచ్ఛ, రెండో అమ్మాయి స్వతంత్ర, ఇద్దరిని డిగ్రీ కాలేజీలో జాయిన్ చేశాను. పొద్దున్న జాయిన్ చేశాను, సాయంత్రానికి స్వేచ్ఛ ఒకని తీసుకొచ్చి లవ్ చేస్తున్నాను. ఏంటి సాయంత్రానికి? స్వేచ్ఛ కదా బాబు. మరీ అంత స్వేచ్ఛ? పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా బాబు? ఒకడు వచ్చాడు, ఆ తర్వాత ఇందాక నువ్వు అన్నావే మేజరు హక్కు అని, ఆటికి హుక్ అయి సరే అన్నాను. నెక్స్ట్ డే ఆడొచ్చి బిజినెస్ పెడుతున్నాను, ₹1,00,00,000 షూరిటీ పెట్టమావా అన్నాడు. ఒక్కరోజు పరిచయం ₹1,00,00,000 సంతకంట పెడతారండి కదా? సేమ్ డౌట్ నాకు వచ్చింది. స్వరాజ్యం, అప్పుడు నువ్వు ఏమన్నావే? కూతుర్నిస్తున్నాము, షూరిటీ ఇవ్వలేమా అని. అప్పుడు ఏ టోన్ లో చెప్పావు? కూతురుస్తున్నావు, షూరిటీ ఇవ్వలేమా? పెళ్ళాలని అర్ధాంగి సగభాగం అంటారు కదండి, దీని మాట నమ్మి సంతకాలు పెట్టేశాను. బిజినెస్ పెట్టాడండి? పంగనామం పెట్టాడు, ₹1,00,00,000 జంపు. అయితే కోటి కట్టారా? కోర్టు ఖర్చులు వడ్డీతో కలిపి 1,50,00,000 కట్టా. 5 ఎకరాల పొలము, సొంత ఇల్లు, ఇంకా నా అది అప్పుడు వచ్చుంటది ఇది. దానికి ఆర్ట్లో సెంట్ వేశారుగా. ఈ దెబ్బకి రెండో అమ్మాయిని కాలేజ్ మనిపించి ఇంట్లో కూర్చోబెట్టుంటారుగా. ఎగ్జాక్ట్లీ. ఆడపిల్లల తండ్రులం కదా బాబు, దరిద్రులు మా మీద దండయాత్రలు చేస్తూనే ఉంటారు. 3వ దానికి ట్యూషన్ చెప్పడానికి మాస్టర్ పెట్టా. పొద్దున్న అపాయింట్ చేశాను, సాయంత్రానికి 2వది ఆడికి ఐ లవ్ యూ చెప్పి తీసుకొచ్చింది. ఎవరు మాస్టర్ని? మళ్ళీ సాయంత్రానికి? ఆడపిల్లలు ఈ మ్యాటర్లో పెద్ద టైం తీసుకోరు బాబు. ట్యూషన్ చెప్పేవాడు మా అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తామని అడిగాను. ఈసారి బ్యాక్గ్రౌండ్ బాగా చెక్ చేశారు. నెక్స్ట్ డే 7 వారాల నగలు తెచ్చి నా ముందు పరిచేశాడు. ట్యూషన్లు చెప్పేవాడు 7 వారాల నగలు ఎక్కడిని తీసుకొస్తాడు? సేమ్ డౌట్. స్వరాజ్యం, వాళ్ళ అమ్మగారి నగలై ఉంటాయి. అప్పుడు ఏ టోన్ లో చెప్పావు? మీకు అన్నిటికీ అనుమానాలే, వాళ్ళ అమ్మగారి నగల తెచ్చుంటాడులే. అర్ధాంగి సగభాగం అని ఎంగేజ్మెంట్ పెట్టేసుంటా. ఎగ్జాక్ట్లీ. బంధువులు వస్తారనుకున్నాను, పోలీసులు వచ్చారు. పోలీసులు ఎందుకు వచ్చారండి? ఆడు తెచ్చింది వాళ్ళ అమ్మగారి నగలు కాదు, వీధి చివర ఉన్న అమ్మవారి నగలు. బాబు దొంగ, దండుపాల్యం బ్యాచ్. ఇంకా నయం ఎక్కువలేదు. దాంతో పోలీసులు 1 రోజులు స్టేషన్ లో పెట్టి, అదేదో డిగ్రీ అంటారు బాబు, 3rd డిగ్రీ. అదే దాఖల నుంచి ఏదో మ్యానరస్ అనుకుని ఎక్సైట్ అయిపోయారు కదా. పోలీసులు కొట్టిన దెబ్బలకి 7 నెలలు సెట్ అయిపోయి. ఇప్పుడు అర్థమైందండి, మీ కూతుళ్ళ స్టంట్లకి కుదేలైపోయి మీ కాళ్ళ కింద చెప్పుల్లా పడుండే అల్లుళ్ళని తెచ్చుకున్నారు. వస్తాను సార్. ఓకే, బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఎవరినో లవ్ చేశారు, నేను ఎవరిని లవ్ చేయలేదు. నచ్చనోడితో పెళ్ళాలా? ఎలా? పాపం లాజిక్గా నచ్చినోడితో కాపురం ఎలా చేస్తారండి? మంచి ప్రశ్న. దీనికి మన దగ్గర యూనివర్సల్ ఆన్సర్ ఉంది. ఏమే, నేను నీకు నచ్చానా? చీచి. 3 గంది. పెద్ద అమ్మాయి నీ మొగుడంటే నీకు చిచి. 2 గంది. రెండో అమ్మాయి నీకు చిచి. 1 గంది. భారతీయ వైవాహిక వ్యవస్థలో
నచ్చకల్లా ఆడ పెళ్లి చేస్తే చాలు ఫ్లోలో పోతా ఉంటారు, ఈ ట్రైన్ పోతున్నట్టు. ఎగ్జాక్ట్లీ. మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. థ్యాంక్ యూ. ఏదో ఒకటి చేయాలి. వాడు నాకు కావాలి. మా వాడు నాకు పడే టైప్ కాదు, నాకు పడేసే టైమో లేదు. ఏదో ఒకటి చెప్పమ్మా. ఒక తల్లిగా ఈ మాట చెప్పకూడదు. రాత్రి అందరూ పడుకున్నాక తనకు అపార్ట్మెంట్ లోకి దూరిపో. పెళ్లి కాకుండా నీకు అర్థమవుతుందా? అయ్యో అది కాదే. లోపలికి వెళ్ళాక గట్టిగా కేకపెట్టు. మేమంతా వచ్చి నిన్ను బలవంతం చేయపోయాడిని బలవంతంగా తాళి కట్టించేస్తాం. ప్లాన్ అర్థమైంది కదా, కానీ అతనితో పాటు ఒక అడ్డగాడిద అడ్డుగా ఉన్నాడుగా. అడ్డు తొలిగితే అడ్డగాడిద లోపలికెళ్తుంది. మొత్తం వినేసారా? విన్నాను. బాబుకు చెప్పకండి. చెబుతాను. మీరు కూడా ఒక చేస్తే అమ్మాయి లైఫ్ సెట్ అయిపోతుంది. అమ్మో, వాడి సంగతి మీకు తెలవదు. నా వల్ల కాదు. మీరు బెట్టు చేస్తున్నారు కానీ అబ్బాయికి పెళ్ళైతే అందరికంటే మీరే కదా హ్యాపీ. మీకు డిఫరెన్సెస్ ఉన్నాయని మాకు తెలుసు. నిజమే, కానీ అబ్బాయిని 1000 మంది కాలకీలు వల్ల కానిది ఒక్క ముసలి కట్టప్ప వల్ల అయిందిరా అయ్యా. ఏంటది? బాహుబలిని పడేవాళ్ళం. నేను ఫస్ట్ మీకు మోటివేషన్ కోసం ఒక స్లోగన్ చెప్తా. చెప్పు. మియావ్ మియావ్ పిల్లి, మిల్క్ బాయ్ తో పెళ్లి. కమ్ ఆన్, 1 2 3 4. మియావ్ మియావ్ పిల్లి, మిల్క్ బాయ్ తో పెళ్లి. ఆహాహాహా. ఈ లుంగీకున్న కంఫర్టే వేరు ప్రసాద్ గారు. పైనేసి కింద లుంగి ఆరేసుకొని పడుకుంటే దీనికి కిక్కే వేరండి. ఏదైనా ప్రసాద్ గారు, మీరు నా నమ్మకం, నా ధైర్యం, మీరు నా పక్కనుంటే ఒక ఊపు. అదేంటి ఏసీలో చోట్ల పడుతున్నాయి, ఆ చేతులు కూడా ఊపుతున్నాయేంటి? నా వెనక గోత్రం తెస్తున్నారేంటి? అబ్బాయి నేను ఇదేంటండి ఈ టైంలో నన్ను అలా చూసుకుంటూ వెళ్తుంది? ఆ పిల్ల వాష్రూమ్కి వెళ్తుంది. వాష్రూమ్ కు బలిగుడ్లు వేసుకుని కనింగ్ లుక్తే ఎందుకు వెళ్తారండి? అదిగో అమ్మ కూడా వెళ్తుంది. పిల్ల బాత్రూమ్కి వెళ్తే తల్లి తోడుగా వెళ్ళకూడదా? లేదండి, ఏదో కొడుతుంది. ఇదిగో మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోతున్నారు. బాత్రూమ్ ఏమన్నా బెడ్రూమా? అక్కడే ఉండిపోరుగా, వెనక్కి వెళ్ళాలిగా. కాదండి, ఈ రాత్రికి నా మీద ఏదో కుట్ర జరగబోతుంది ప్రసాద్ గారు. నీ మీద కుట్రలా జరుగుతున్న పై నేనుండగా నమ్మకం, ధైర్యం, అదే ఊపుతో హాయిగా నువ్వు పడుకో చెప్తాను. అబ్బా పడుకో నాన్న, నువ్వు పడుకో. ఎందుకంత తొందర? నేను పిలుస్తాను కదా. వెయిట్ చేయండి. ఎవరు? నువ్వింకా పడుకోలేదా? ఎవరు? నిన్నెవరు డిస్టర్బ్ చేయకుండా చూస్తున్నాను. నా ధైర్యం, నా నమ్మకం, నా ఊపు. నువ్వు పడుకోమ్మా. నాకేం కాదు, మీరున్నారుగా. అబ్బాయి జాగ్రత్త. So cute, so sweet, so handsome. కొంచెం ఆగండి ప్లీజ్. బంగారం. ఏం చేస్తున్నావు? అరవాలి. పో. అయ్యో 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 ఓయ్ నాయనో, ఓరి దేవుడో, మగా లాంటి బిడ్డ జీవితం బుగ్ అయిపోయింది. నా జీవితం ఎప్పుడో 14 ఏళ్ళకే పెళ్లి చేసి చచ్చారుగా. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా?
బలవంతం చేసేసారండి, బలవంతం చేసేసారు. ఇప్పుడు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఎవరు చేసుకుంటారు? దీనిలో ఒక అమ్మాయిని ఎవడో బలవంతం చేశాడు. పిలవన్నాను, ఇప్పుడే తాలిగట్టిచ్చేస్తాను. బలవంతం చేసింది నువ్వేనయ్యా. తాళి కట్టాల్సింది కూడా నువ్వేనయ్యా. మీకు అర్థమవుతుందా? అమ్మా అమ్మా అమ్మా, ప్రసాద్ గారు మొత్తం ఫ్యామిలీ మళ్ళీ మ్యాగీ నూడిల్స్ కలిపేస్తున్నారండి విత్ ఎక్స్ట్రా మసాలా. ఇంకా చూస్తారేంటండి, తొందరగా తాళి కట్టించండి. బలవంతం చేసినోడితో పెళ్ళేంటి? అమ్మాయికి నేను లైఫ్ ఇస్తాను, ముందు ఇతన్ని అరెస్ట్ చేయించండి. నేను అరెస్ట్ అయిపోతా, నువ్వే లైఫ్ ఇచ్చారా బాబు? బలవంతం చేసినా బాబు మాకు నచ్చాడు. అబ్బాయి చేత్తోనే తాళి కట్టిస్తాం. సార్ మీరు పెద్ద మంచి, నిజంగా నేను ఇదంతా చేశాను అనుకోండి, నేను దాన్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే మోసు రావాలిగా. ఈ గ్యాప్ లో అది బవర్ కప్లాగా అరవాలిగా. ఏది ఏది? Wow, what a logic! Give him a big round of applause.